మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఆయనకే ఘనత ప్రభావాలు కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రియులైన మీ అందరూ కూడా ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభు మాకు నేర్పిస్తున్న సంగతులు, తన ఆత్మ ద్వారా మాకు బయలుపరుస్తున్న సంగతులు మీ అందరితో పంచుకోవటానికి ప్రభు కృప చూపిస్తున్నారు. అందరూ పెడుతున్నారు, వీరు పెడుతున్నారు అని అనుకోకుండా కేవలం క్రీస్తులో ఉన్న వాస్తవ జీవాన్ని ఆయన మాకు బయలుపరిచాడు. ఆ వాస్తవ జీవాన్ని మీరు కూడా అనుభవించాలని మీ మేలు కొరకు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి పరిచర్య చేస్తున్నా. వ్యూస్ కోసమో ఇంక దేనికోసమో కాదు, మీరు విని సత్యాన్ని గ్రహించి క్రీస్తులో ఉన్న వాస్తవ జీవాన్ని మీరందరూ అనుభవించాలి. దాన్నే కోరుకుంటూ ఉన్నా. ఈనాడు క్రీస్తు యేసునందు ఉన్న వాస్తవ జీవాన్ని ప్రకటించేవారు లేరు కనుక ఆ సంగతులు మీరు మనసులో పెట్టుకోండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలోంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం నుంచి మన సంగతులు వింటూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదువుకొని మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5 నుంచి మనం చదువుదాం. చూడండి. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. 7వ వచనం. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? మంచిది, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన మన ఆయన మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయానికి స్తోత్రములు. మా అందరితో మాట్లాడమని, మీ ఆత్మకార్యం జరిగించమని యేసు ప్రభు వారిపై ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో మనం దేవుని కుమారులం. దేవుడు మనల్ని శిక్ష చేస్తాడు. దేవుని కుమారులు అంటే రోమా 8:1 ప్రకారం ఏ శిక్షావిధి లేనివారు దేవుని కుమారులు అంటే. ఏ శిక్షావిధి లేనివారంటే రక్షించబడినవారు కదా. రక్షించబడినవారు ఇక పాపులు కాదు, నీతిమంతులు సదాకాలానికి. ఎందుకంటే హెబ్రీ 10:12 ప్రకారం క్రీస్తు యొక్క సదాకాలం నిలిచే బలిలో మనం ఉన్నాం. మేకల కోడెల బలులు కాదు, సదాకాలం నిలుచు క్రీస్తు అనుమాన పస్కా పశువు మన గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభు బలి కింద ఉన్నాం కాబట్టి దాని ఎఫెక్ట్ సదాకాలం. అందుకని యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం సదాకాలానికి నీతివంతులు. సో కుమారులు అంటే ఇదనమాట. ఇప్పుడు కుమారుల్ని ఆయన శిక్ష చేస్తున్నాడు. ఇది శిక్ష అంటే ఏంటి? పనిష్మెంట్ లేదా తర్ఫీదు, చాస్టనింగ్ అన్నాడు, తర్ఫీద్ అని. కానీ కుమారులు అంటే ఎవరు? శిక్షావిధి లేనివారు. శిక్షావిధి లేదంటే వారు ఇక నరకానికి వెళ్ళే పరిస్థితి లేదు. వారు పరలోకంలో కూర్చున్నారు ఆల్రెడీ. కుమారులు అంటే పరలోకంలో కూర్చున్నవారు అనమాట. యోహాను సువార్త 8:35 ప్రకారం కుమారులు ఎల్లప్పుడూ ఇంట్లో ఉన్నారు. ఎప్పుడు విశ్వసించాడో అప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నాడు కుమారుడు. ఇల్లు అంటే ఏంటి? ఇదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24లో
సియోను కొండ మీద ఉన్నారు, క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నారు కుమారులు. కాబట్టి అవగాహన లేకుండా ఎవరైనా కుమారులు పొరపాటు చేస్తే రక్షణ పోతుంది, వారు నరకానికి వెళ్తారు అని చెప్పకూడదు. ఏ బోధకులు చెప్పకూడదు, నమ్మిన వారు ఆ బోధలో వినకూడదు. ఎందుకంటే క్రీస్తు యేసునందున్న వారికి, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. దెర్ ఈజ్ నో కండెమ్నేషన్ దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్. దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్ దెర్ ఈజ్ నో కండెమ్నేషన్. క్రీస్తులో ఎవరున్నారో వాళ్ళకి కండెమ్నేషన్ లేదంటే శిక్షావిధి లేదు. ఎందుకు లేదు? శిక్షావిధి ఎవరికి ఉంది? పాపములో ఉన్న వారికి ఉంది. కానీ యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారు పాపములో లేరు, వారి మీద పాపాలే. యేసు రక్తం ప్రతి పాప నుంచి వారిని విడిపించింది. వారు నీతిమంతులు, దేవుని కుమారులు సదాకాలానికి. కాబట్టి కుమారులు అంటే ఇంట్లో ఉన్నారు, ఆల్రెడీ పరలోకంలో కూర్చున్నారు ఎఫెసీ 2:7 ప్రకారం. సో ఇప్పుడు పరలోకంలో కూర్చున్న వారు ఎఫెసీ 2:7లో పరలోకంలో కూర్చున్నారు. ఆయన వారిని ఎందుకు పరలోకంలో కూర్చోబెట్టాడో కుమారుల్ని ఎఫెసీ 2:6లో చెప్పాడు. ఇప్పుడు ప్రస్తుతం జీవిస్తున్న దినాలలో దేవుని అత్యధికమైన కృపా మహదైశ్వర్యాన్ని వారు చూడటం కొరకు, దేవుని అత్యధికమైన కృపా మహదైశ్వర్యాన్ని చూడటం కొరకు ఆయనను విశ్వసించడం ద్వారా కృపా మహదైశ్వర్యాన్ని చూశాం. యేసుప్రభునందు విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి కుమారులమై పరలోకంలో కూర్చోబెట్టబడ్డాం క్రీస్తుతో పాటు. మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు. ఇది ఆయన కృప మహదైశ్వర్యం. ఎఫెసీ పత్రిక 1:7 ఆ కుమారుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము, ఆయన కృపా మహదైశ్వర్యాన్ని బట్టి కలిగిన విమోచనం ఇది. సో విమోచించబడిన ప్రజలంగా, కుమారులంగా, పరలోకంలో కూర్చోబెట్టబడిన వారంగా నమ్మిన తర్వాత ప్రతి దినాలన్నిటిలో అత్యధికమైన కృపా మహదైశ్వర్యం మనకు కనబరచడానికి, మనం ఆ కృపా మహదైశ్వర్యాన్ని చూడటానికి ఆయన మనల్ని అక్కడ కూర్చోబెట్టాడు. సరే, మరి ఆయన అత్యధికమైన కృపా మహదైశ్వర్యాన్ని మనకి కనబరచడానికి ఆయన కూర్చోబెడితే, ఆ అత్యధికమైన కృపా మహదైశ్వర్యాన్ని మనం చూడలేని వారంగా ఉన్నప్పుడు, మనం తెలుసుకోలేని వారుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని శిక్ష చేస్తాడు. అందుకనే ఈ హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం మనం చెప్పుకున్నాం కదా, అత్యధికమైన కృపా మహదైశ్వర్యాన్ని మన దినాలన్నింటిలో చూడాలంటే మనం విశ్వాసం మూలంగా జీవించాలి. సువార్తను నమ్మినప్పుడు ఆయన కృపా మహదైశ్వర్యాన్ని చూశాం. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించి, క్షమించి, నీతిమంతులుగా తీర్చి, కుమారులుగా తీర్చి, పరలోకంలో కూర్చోబెట్టి పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఇది ఆయన కృపా మహదైశ్వర్యం. ఇంకా అలా నమ్మి జీవిస్తున్న దినాలన్నింటిలో అంతకు మించి అత్యధికమైన కృపా మహదైశ్వర్యాన్ని చూపించాలనుకుంటున్నాడు. ఎలాగనంటే హెబ్రీ పత్రిక 11లో వారు విశ్వాస మూలంగా జీవించి, అనగా ఆత్మానుసారంగా జీవించి, అనగా ఆయన నోటి మాటను బట్టి జీవించి రాజ్యాలు జయించారా? వారు ఖడ్గాన్ని తప్పించుకున్నారా? అగ్నిజ్వాలలు చల్లార్చారా? మృతుల్లో ఉన్న తమ వారిని పొందుకున్నారా? గొప్ప గొప్ప యుద్ధాలు చేసి విజయాలు పొందారా? అంటే అనేక విజయాలు, అనేక కార్యాల్లోకి మనం ప్రవేశించాలి. అత్యధికమైన కృపా మహదైశ్వర్యం చూపించడం అంటే ఏంటంటే, కుమారులందరూ అనేక కార్యాలను పొందుకోవాలి, అనేక కార్యాల్లో ప్రవేశించాలి. అది కుమారుల యొక్క వాస్తవ జీవం. అందుకనే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో వాస్తవ జీవం అనుభవించాలన్నారు. దేవుని కుమారుడు వాస్తవిక జీవం అనుభవించాలి. సో ఆ వాస్తవ జీవాన్ని అనుభవించకుండా ఉంటున్నప్పుడు,
వాస్తవ జీవానికి దూరమైపోతున్నప్పుడు, అనగా హెబ్రీ పత్రిక 11 అధ్యాయంలో భక్తులు బ్రతికినట్టుగా విశ్వాస మూలంగా ఆత్మ ఆత్మానుసారంగా ఆయన నోటి మాటను బట్టి జీవించినప్పుడు, ఇప్పుడంటే ఒక విశ్వాస ఆత్మ నడిపింపులో ఉండినప్పుడు, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతకనప్పుడు దీన్ని విశ్వాస మూలంగా జీవించడం. ఇలా విశ్వాస మూలంగా జీవించినప్పుడు దేవుడు శిక్ష చేస్తాడు. ఎందుకు? కుమారులు అనుకుంటున్నాడు కాబట్టి. కుమారులు కదా ఆయన దృష్టిలో మనం ఎవరు? కుమారులు కాబట్టి శిక్ష చేస్తాడు. ఎందుకు కుమారులను శిక్ష చేస్తాడు అని అంటే, వారు వాస్తవ జీవంలో ప్రవేశించట్లేదు కాబట్టి. అర్థమైందా? వాస్తవ జీవంలో ప్రవేశించట్లేదు కాబట్టి. అంటే ఇప్పుడు ప్రవేశించట్లేదు కాబట్టి శిక్షిస్తాడా? శిక్ష చేస్తాడా? అర్థమైంది మీకు? వాస్తవ జీవంలో ప్రవేశించట్లేదు కాబట్టి శిక్ష చేయడు. శిక్ష చేసేది ఎందుకంటే అక్కడే చెప్పాడు హెబ్రీ పత్రిక 12:7లో, శిక్షాఫలము పొందుటకే మిమ్మల్ని ఆయన శిక్ష చేస్తున్నాడు. అర్థమైందా? శిక్ష చేసేది కూడా ఎందుకు? శిక్షాఫలం పొందటానికి. శిక్షాఫలం ఏంటి? వాస్తవ జీవం. వాస్తవ జీవం ఏంటి? విశ్వాస మూలంగా జీవించడం. విశ్వాస మూలంగా జీవిస్తే ఏం జరుగుతుంది? జయిస్తాం. పరలోకపు అనుభవాలతో, గొప్ప విజయాలతో ముందుకు సాగుతాం, అత్యధికమైన విజయాలతో. దాన్ని ఏమన్నాడు? హెబ్రీ పత్రిక 12:2లో కొనసాగింపు అని అన్నాడు. కొనసాగింపు అన్నాడు అంటే, ఒక వ్యక్తి కొనసాగింపులో లేకపోతే, అనగా ఆయన నోటి మాటను బట్టి జీవించకపోతే, ఆత్మానుసారంగా జీవించకపోతే, విశ్వాసమూలంగా జీవించకపోతే, మూడో ఒకటే జీవించకపోతే కొనసాగింపు లేదు. కొనసాగింపు లేదంటే విజయాలు లేవు. అనగా ఇలా అనుకుందాం, వారు విశ్వాసమూలంగా జీవించి ఖడ్గాన్ని తప్పించుకున్నారు, అగ్నిజ్వాలలు చల్లార్చారు, మృతులైన వారిని సంపాదించుకున్నారు, వారు గొప్ప కార్యాలు చేశారు, యుద్ధాలు చేసి జయించారు, శత్రుశాలను పాలద్రోరు. ఇవన్నీ ఏంటి అంటే విశ్వాసములను జీవించడం ద్వారా దైవశక్తి చేత కాపాడబడ్డారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఆఖరిలేదు, దేవుని శక్తి చేత కాపాడబడుట. విశ్వాస మూలంగా జీవించడం అంటే దేవుని శక్తి చేత కాపాడబడుట. 11వ అధ్యాయాలు వారు విశ్వాస మూలంగా జీవించి దైవశక్తి చేత కాపాడబడ్డారు. అదే కొనసాగింపు. 12వ అధ్యాయంలో ఆ కొనసాగింపు మిస్ అవుతున్న కుమారులు, ఇప్పుడు నమ్మిన వాళ్ళందరూ కుమారులేగా, కానీ అందరూ కొనసాగింపులో లేరు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఏం మాట్లాడాడు ఆయన? అందరూ ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, అందరూ క్షమించండి, అందరూ ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. దాని అర్థం ఏంటి? అందరూ గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించి బయటకు వచ్చారు, రక్షించబడ్డారు. కానీ అందరూ అరణ్యాన్ని దాటుకుని కనాన్లో ప్రవేశించలే. అంటే రక్షించబడిన వారందరూ స్వాస్థ్యంలోకి వెళ్ళట్లే, రక్షించబడిన వారందరూ జీవించాల్సిన జీవితంలోకి ప్రవేశించట్లా. కుమారులైన వారందరూ కుమారులు జీవించాల్సిన జీవితాన్ని, విశ్వాస మూలంగా జీవించడానికి జీవితాన్ని జీవించట్లా. కాబట్టి చాలామంది ఏమైపోయారు? మధ్యలోనే రాలిపోయారని రాశాడు. అంటే దాని అర్థం కనాను చేరుట అంటే పరలోకం వెళ్ళటం కాదు, అది తప్పుడు బోధ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం క్లియర్గా చదవండి. అందరూను మేఘము కింద నీళ్ళలో బాప్తిస్మం పొందారన్నాడు. అంటే అందరూ రక్షించబడ్డారు, అందరూ బాప్తిస్మం పొందారు అని చెప్పాడు. అంటే రక్షించబడి బాప్తిస్మం పొందిన వారు లేదా రక్షించబడిన వారందరూ క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చున్నారు. వారు కుమారులు, నీతిమంతులు క్రీస్తు పరలోకంలో కూర్చున్నారు. ఇప్పుడు రక్షించబడిన వారందరూ కనాను చేరుట అంటే ఏంటంటే స్వాస్థ్యాన్ని పొందుట, అంటే విశ్వాస మూలంగా జీవించడం ద్వారా జయ జీవితాన్ని అనుభవించడం, అన్ని విషయాల్లో అత్యధికమైన విజయాన్ని అనుభవించడం. అది కొనసాగింపు. అంటే కొనసాగింపులో లేరు. అర్థమైందా? జయ జీవితం జీవించలేకపోయారు. జయ జీవితం జీవించకపోయినా ఆ వ్యక్తి చనిపోతే పరలోకం ఉంటాడు. ఎందుకు? యేసుప్రభుని నమ్మాడు కాబట్టి. నిత్యజీవం లేదా పరలోకం యేసుప్రభుని నమ్మితేనా
జీవిస్తేనా? నమ్మితేనే. జీవిస్తే ఈ లోకంలో యేసు ప్రభు వలె జీవిస్తాం. జీవిస్తే లేదా విశ్వాసమూలంగా జీవిస్తే, కొనసాగింపులో ఉంటే మనం ఎలా ఉంటాం? మనం అత్యధికమైన విజయాలలో ఉంటాం. దీన్ని ఏమన్నాడు? విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబట్ట. పేతురు 1:5, మొదటి పేతురు 1:5. సో ఇలా అన్నాడు. కాబట్టి ఆయన ఎందుకు శిక్ష చేస్తున్నాడు అని అంటే, కుమారులు కాబట్టి. కుమారులు అంటే ఏ శిక్షావిధి లేని వారు, దేవుని కుమారులు, వారు పరలోకంలో కూర్చున్నారు. పరలోకంలో కూర్చున్నవారు పరలోకపు సంగతులకు వారసులు. అంటే పరలోకంలో ఉన్న ఆ శక్తి ద్వారా వచ్చే విజయాలకు వారసులు. ఆ శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు, లేదా ఆ శక్తి చేత కాపాడబడలేకపోతున్నారు. కాబట్టి వారిని శిక్ష చేస్తాడు. ఖచ్చితంగా వారు ఆ శక్తిని అనుభవించాలి. అందుకని కొనసాగింపు కొరకు శిక్ష చేస్తాడు. శిక్షా ఫలం ఏంటి? కొనసాగింపు. కొనసాగింపు అంటే ఏంటి? విశ్వాసమూలంగా జీవించుట, అత్యధికమైన విజయాలు అనుభవించుట, దేవుని శక్తి చేత కాపాడబడుట. ఈ కొనసాగింపు కొరకు శిక్ష చేస్తాడు. ఈ శిక్ష చేసేటప్పుడు శిక్షా ఫలం ఏంటంటే, ఒక వ్యక్తి నిజంగా నేను ఈ శ్రమల గుండా ఎందుకు వెళ్తున్నాను, ఈ ఇబ్బందుల గుండా ఎందుకు వెళ్తున్నాను, నేను ఎందుకు ఈ అనుకోని రీతిగా వీటిలో చిక్కుకున్నాను, ఎందుకు ఇలా ఇబ్బందులు పాలయ్యాను అని ఆలోచించి తిరిగి నేను కొనసాగింపులో లేని కారణం చేతే కదా అని ఒక విశ్వాసి ఆలోచించి తిరిగి తాను దేవుని వాక్యం వినే మనసుతో ప్రభు సన్నిధిలోకి వచ్చి ఆయన వాక్యాన్ని వింటూ విశ్వాసమూలంగా జీవిస్తూ మరలా కొనసాగింపులోకి వచ్చి అత్యధికమైన విజయాల్లోకి ప్రవేశించి దేవుని శక్తి చేత కాపాడబడుట అనే అనుభవంలో ఉండటం కొరకు ఆయన శిక్ష చేస్తాడు. ఇది ఎంత శ్రేష్టమైందని చెప్పండి. ఎంత శ్రేష్టమైంది ఇది అంటే, ఆయన శిక్ష చేసేది ఎందుకనంటే దేవుని శక్తి చేత కాపాడబడుట అనే అనుభవంలో నుంచి విశ్వాస బయటికి వెళ్ళిపోతున్నాడు అంటే ఆయన ఏం చేస్తాడు? శిక్ష చేస్తాడు. బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకు? తిరిగి దేవుని శక్తి చేత కాపాడబడుట అనే అనుభవంలోకి తీసుకురావడానికి శిక్ష చేస్తాడు. అంటే ఒక వ్యక్తి ఇక్కడ రాశాడు చూడండి, 7వ వచనం, శిక్షాఫలం పొందుటకే మీరు సహించుచున్నారంటే, సహిస్తే దాన్ని గమనించి నేను ఫలం పొందటానికి ఆయన నన్ను శిక్ష చేస్తున్నాడు అని అనుభవంలోకి వస్తే, 8వ వచనంలో ఏమో చూడండి, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు అని అన్నాడు. చూసారా? మనం కుమారులు అనుకుంటే మనకు అర్థమైపోద్ది, ఈ శిక్ష నా మేలు కొరకే, నన్ను తిరిగి కొనసాగింపులోకి తీసుకురావటం కొరకే, తిరిగి దైవశక్తి చేత కాపాడబడటం అనే అనుభవంలోకి తీసుకురావటం కొరకే, తిరిగి దైవశక్తి అనే వలయంలో నన్ను ఉంచటం కొరకే అని ఎరిగితే వెంటనే శిక్షకి ఏం చేస్తాం? కుమారులు లోబడి నిజంగా నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు ప్రభా, అందుకనే ఈ శిక్ష నాకు అనుమతించేందుకు నీకు స్తోత్రాలు. ఈ శిక్షా ఫలాన్ని నేను పొందాలా, కొనసాగింపులోకి వెళ్ళాలా, నీ కార్యాల్లో ప్రవేశించాలా, అత్యధిక విజయాలు చూడాలా, నీ శక్తి చేత కాపాడబడాలా, దైవశక్తి ఆవరించి ఉన్న ఆ వలయంలో నేను ఉండాలా, దైవశక్తి చేత ఆవరించబడాలా నేను అని అనుకుని ఆ వ్యక్తి ఏం చేస్తాడు? లోబడతాడు. శిక్షకు లోబడితే శిక్షాఫలం అనుభవిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో క్లోయో అనే ఒక ఆవిడ మొదటి అధ్యాయంలో పౌలు గారికి సంగతులు తెలియజేసింది. అయ్యా, సంఘంలో భేదాలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, సంఘంలో వ్యభిచారం కూడా జరుగుతుంది అని పౌలుకి పత్రిక రాస్తే, ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ను బట్టి మొదటి పత్రిక రాశాడు ఆయన. ఆ మొదటి పత్రిక ఆయన రాసినప్పుడు వారు విని వారి హృదయాల్లో ఆ సంగతులను బట్టి దైవ చిత్తానుసారమైన మారు మనసు కలిగింది. అర్థమైందా? కలిగినప్పుడు ఆయన 2వ పత్రికలో ఏమన్నాడు? మీరు
నేను మిమ్మల్ని బాధ పెట్టానని నేను అనుకున్నా కానీ నేనేం బాధపడట్లా, సంతోషిస్తున్నాను. ఎందుకంటే నేను రాసిన సంగతులు మీరు దైవ చిత్తానుసారమైన మారు మనసు కలుగు చేసి తిరిగి ప్రభువును హత్తుకొని విశ్వాసమూలంగా జీవిస్తూ కొనసాగింపులోకి వస్తూ ఆయన కార్యాల్లోకి ప్రవేశిస్తూ దేవుని శక్తి చేత కాపాడబడే అనుభవంలోకి మీరు నడిచారు కాబట్టి నేను సంతోషిస్తున్నాను అని అన్నాడు. అంటే ఆయన పత్రిక లేదా ఆయన ఆత్మచేత వారికి బోధించినప్పుడు దైవాత్మ వారిలో దైవ చిత్తానుసారమైన మారు మనసు కలుగు చేశాడు ఆయన. ఆ మారు మనసును బట్టి వారు ఏం చేశారు? ప్రభువును హత్తుకున్నారు. హత్తుకొని మొదటి పత్రికలో వారిలో ఉన్న కలహాలు, కక్షలు, భేదాలు ఇవన్నీ కూడా ఆ వ్యభిచారం అనే వాటన్నిటి నుంచి వారు విడుదల పొందారు. ఎప్పుడు వారు శిక్షను పొంది వారు శిక్ష అనుభవించి ఆ శిక్షను యాక్సెప్ట్ చేసి నా మేలు కొరకే ప్రభు నన్ను శిక్షిస్తున్నాడని తాము అప్పగించుకున్నప్పుడు శిక్షాఫలం పొందారు. శిక్షాఫలం ఏంటి? దైవ చిత్తానుసారమైన మారు మనసు. ఈ మారు మనసు ద్వారా వారు ఏం చేశారు? ప్రభు పాదాల చెంత సమయం గడపడానికి ఇష్టపడ్డారు. ప్రభు నోటి నుంచి వచ్చే మాటలు వినటానికి ఇష్టపడ్డారు. విశ్వాసపూర్వకంగా జీవించడానికి ఇష్టపడ్డారు. దేవుని కార్యాలు లోనికి ప్రవేశించారు. అత్యధికమైన విజయాలు అనుభవించారు. దైవశక్తి చేత కాపాడబడుతున్నారు. దైవశక్తి చేత కాపాడబడుతున్నారంటే గతంలో ఉన్న కలహాలు లేవు, కక్షలు లేవు, భేదాలు లేవు, విమతలు లేవు, ఆ వ్యభిచార సంబంధమైన ఆ జీవితము లేదు. అంటే వీటన్నిటికి మూలం, ఈ క్రమమైన జీవితానికి మూలం ఏంటి? ఆత్మచేత నడిపించబడ్డ విశ్వాసమూలంగా జీవిస్తాం. అందుకనే గలతీ పత్రిక 5:25లో మనం ఆత్మను అనుసరించి జీవించేవారమైతేమా క్రమంగా నడుచుకుంటామని అన్నాడు ఆయన. ఆత్మను అనుసరించి జీవిస్తే క్రమంగా నడుచుకుంటా. ఈ క్రమం ఏంటి? 16వ వచనంలో చెప్పాడు. అక్కడే గలతీ 5:16లో ఆత్మను అనుసరించి జీవిస్తే శరీరేచ్ఛలు నెరవేర్చాం అన్నాడు. చూసారా? ఆత్మను అనుసరించి జీవించడంలో చాలా ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటి అని అంటే శరీరేచ్ఛలు నెరవేర్చాం. శరీర ఇచ్చలు, శరీర కోరికలు నెరవేరవు అనమాట. అంటే అప్పుడు మనం ఎలా ఉంటున్నాం? పవిత్రతలో ఉంటున్నాం, పరిశుద్ధతను ఫలిస్తున్నాం, పవిత్రతను ఫలిస్తున్నాం. అర్థమైందా? కాబట్టి ఎప్పుడైతే ఫలిస్తున్నామో ఖచ్చితంగా శిక్షాఫలం పొందుతున్నాం. శిక్షాఫలం పొందటం ఏంటి? కొనసాగింపును పొందటమే. ఇప్పుడు ఇలా చూడండి, ఆయన కుమారులం కాబట్టి శిక్షిస్తున్నాడు. ఎందుకు శిక్షిస్తున్నాడు అని అంటే, శిక్ష చేస్తున్నాడు అని అంటే శిక్షాఫలం పొందటానికి. శిక్షాఫలం అంటే ఏంటి అని అంటే కొనసాగింపు. కొనసాగింపు అంటే ఏంటి? ఆయన నోటి మాటను బట్టి జీవించుట, ఆత్మను అనుసరించి జీవించుట, దైవశక్తి చేత కాపాడబడుట, ఇదంతా కొనసాగింపు. కొనసాగింపు. ఇప్పుడు శిక్షాఫలం అంటే కొనసాగింపు. ఈ కొనసాగింపు ఎలా జరుగుద్దానంటే ఇప్పుడు ఇలా చూద్దాం, ఎలా అనుకుందాం. చూడండి, ఇప్పుడు మనం వాస్తవానికి ఎక్కడ కూర్చున్నాం? పరలోకంలో కూర్చున్నాం. ఇప్పుడు మన వాస్తవ జీవం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మన జీవమైన క్రీస్తు అంటే పరలోకంలో ఉంది. అంటే ఇప్పుడు మన చుట్టూ మనం చూస్తూ అన్ని దృశ్యమైనవన్నీ ఏం కాదు? మన జీవం కాదు. అవి మన జీవంలో బాగా కాదు. వాస్తవంగా చాలా మన జీవితంలోకి వచ్చేసినాయి. ఎందుకు? మనం విశ్వాస మూలంగా జీవించిన కారణం చేత. కానీ అది మన వాస్తవ జీవం కాదు. మన వాస్తవ జీవం ఏది చెప్పండి? విశ్వాస మూలంగా జీవించడం ద్వారా దైవశక్తి చేత కాపాడబడుతూ దేవుని శక్తి చేత ఆవరించబడి ఉండేది మన జీవితం. అత్యధికమైన విజయాలు మన జీవితం. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నది మన జీవితం కాదు. దృశ్యమైంది ఏది మన జీవితం కాదు. అదృశ్యమైంది మన జీవం. అది క్రీస్తులో ఉంది. సో ఇప్పుడు విశ్వాసం ద్వారా జీవిస్తున్నవాడు తన వాస్తవ జీవాన్ని, క్రీస్తులో ఉన్న వాస్తవ జీవనం అంటే పరలోకంలో క్రీస్తు ఎట్టివాడో ఈ లోకములో తాను అట్టివాడే. పరలోకంలో క్రీస్తు ఎట్టి జీవాన్ని అనుభవిస్తున్నాడు, ఈ లోకంలో అట్టి జీవాన్ని అనుభవించవలసిన వాడును అని తెలుసుకుంటాడు. అంటే పరలోకంలో తన కొరకు సిద్ధం చేయబడినవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 12 వరకు ఉన్న ఆ జీవితాన్ని తెలుసుకుంటాడు ఆత్మ ద్వారా.
ఆ జీవితం తెలుసుకుంటే అది ప్రస్తుతం అదృశ్యంగా ఉంది, కానీ అది నా వాస్తవ జీవం. క్రీస్తులో నాకు అన్నీ ఉన్నాయి, ప్రస్తుతం అవి అదృశ్యంగా ఉన్నాయి, అది నా వాస్తవ జీవం. ప్రస్తుతం ఏదైతే నేను చూస్తున్నానో ఈ శరీర సంబంధమైన శ్రమలు ఇవి విశ్వాస మూలంగా జీవించకపోవటం ద్వారా వచ్చినాయి. ఇది నా వాస్తవ జీవం కాదు. సో అందుకని వాస్తవ జీవాన్ని తెలుసుకొని దాంట్లో ప్రవేశించడానికి ఆయన మన కొనసాగింపు కొరకు ఆయన శిక్ష చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఆత్మ ద్వారా క్రీస్తులో మనకు సిద్ధం చేయబడినవి అవి అదృశ్యమైన వాటిని తెలుసుకొని వాటిని గురించి మాట్లాడతాం. అబ్రహాము శారాలో నేను మీకు కుమారుడిని ఇస్తాను అని చెప్పినప్పుడు వారి కళ్ళ ముందు కుమారుడు లేడనేది ఉన్నా, కానీ కుమారుడిని ఇస్తాడన్న సందేశం అది వాస్తవ జీవం, అది వాస్తవం. ఆ వాస్తవాన్ని పట్టుకొని మాట్లాడారు, ఆ వాస్తవాన్ని విన్నారు, ఆ వాస్తవాన్ని విశ్వాసపు నేత్రాలతో చూసి జీవించారు, వాస్తవ జీవాన్ని అనుభవించారు, దాని ఫలం పొందారు. 15లో 16లో వారు వాగ్దానాన్ని పొందుకున్నారు, సాగారు. తర్వాత 20వ అధ్యాయంలో ఆదికాండంలో ఆ విశ్వాస సంబంధమైన జీవితం ద్వారా దైవశక్తిని చూశారు, ఇస్సాకుని చూశారు. సో అందుకని దేవుడు మన క్షేమం కొరకు ఆయన శిక్ష చేస్తాడు. కాబట్టి దేవుడు శిక్ష చేస్తున్నప్పుడు మనం లోబడి మనం అప్పగించుకుంటే అది మనకు మేలు. అర్థమైందా? అది మనకు మేలు. ఆ శిక్షకు మనం లోబడితే శరీర సంబంధమైన శ్రమలు తప్పించుకుంటాం. శరీర సంబంధమైన శ్రమలు ఎందుకు వచ్చినాయి? విశ్వాస మూలంగా జీవించట్లేదు కాబట్టి. ఇప్పుడు ఆయన ఎందుకు శిక్ష చేస్తున్నాడు? కుమారుడైన నన్ను విశ్వాస మూలంగా జీవించడానికి కొనసాగింపులో ప్రవేశపెట్టడం కొరకు. కొనసాగింపులో ఉంటే శరీర సంబంధమైన శ్రమలు ఏమైపోతాయి? దూరం అయిపోతాయి. ఎందుకు? అది నా వాస్తవ జీవం కాదు కాబట్టి. నా వాస్తవ జీవం క్రీస్తు, ఆయన పరలోకం ఉన్నాడు. క్రీస్తు ఏ సంగతుల చేత ఆవరించబడి ఉన్నాడో ఆ సంగతులే నా జీవితం. అవి నాకు వినిపిస్తాడు, వాటిలో నన్ను నడిపిస్తాడు, వాటిని నా నోటితో పలికిస్తాడు. గనుక వాస్తవ జీవాన్ని మనం అనుభవించడానికి ఆయన శిక్షిస్తున్నాడు. కుమారులం కాబట్టి శిక్ష ఎందుకంటే వాస్తవ జీవాన్ని, పరలోకపు జీవాన్ని అనుభవించడం కాదు. అంతేగాని శిక్ష అంటే వేరేలాగా అనుకోవద్దు, వేరు. కనుక ఈ సంగతులు మీ అందరికీ ప్రభు స్పష్టంగా గ్రహింపులను తెచ్చునుగాక. ఫోన్ నెంబర్ ఉంటుంది ఇక్కడ, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి. స్పష్టంగా మీరు ఎరగండి, ప్రభుని తెలుసుకోండి, వాస్తవ జీవనంలో ప్రవేశించండి. దేవుడి సంగతులు మనందరం క్షేమం కొరకు దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు. ప్రేమించి మీరు ఇచ్చిన సందేశానికి కృతజ్ఞతలు. ఈ సందేశం యొక్క సారం మా ప్రియులందరికీ అర్థమై వాస్తవ జీవాన్ని కుమారులు నమ్మినప్పుడే కుమారులు నీతిమంతులు క్రీస్తు పరలోకంలో కూర్చున్న పరిశుద్ధాత్ముడు మాలో ఉన్నాడు. ఇది మా స్థితి. కుమారులమైన మేము విశ్వాసమూలంగా జీవించి దేవుని కార్యాల్లోకి ప్రవేశించి అత్యధికమైన విజయాలు చూడాలా, దైవశక్తి చేత ఆవరించబడి ఉండాలా. అయితే విశ్వాసమూలంగా జీవించిన కారణం చేత దైవశక్తి మా దగ్గర పనిచేయక శరీర సంబంధమైన శ్రమల గుండా వెళ్ళిపోతున్నాం. ఆ శ్రమలు తప్పించుకోవాలని మా క్షేమం కొరకు మమ్మల్ని శిక్ష చేస్తున్నారు. శిక్ష ఎందుకంటే మేము వాస్తవ జీవాన్ని అనుభవించడం కొరకే. అటు వాస్తవిక జీవాన్ని అనుభవించడానికి, మమ్మల్ని కొనసాగింపులోకి నడిపించడానికి మీరు మమ్మల్ని శిక్ష చేస్తున్నారు. కుమారులమైన మేము శిక్షకు లోబడితే శిక్షా ఫలం పొందుతాం. అత్యధిక విజయాలు దేవుని శక్తి చేత ఆవరించబడి కాపాడబడే అనుభవంలో ఉంటాం. అట్టి కృప మాకును మా ప్రియులందరికీ దయచేసి మహిమ పొందుమని, సంగతులు గ్రహింపులోకి తీసుకురామని యేసు ప్రభువుని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను బాగుగా దీవించునుగాక. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు.